కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. అయితే ఈ స్పీడ్ కి బ్రేక్ వేస్తూ విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి ఇంజురీ అయింది. సైఫ్ చేతికి జరిగిన గాయంతో దేవరా పోస్ట్ పోన్ అవుతోందని రూమర్స్ మొదలయ్యాయి. దీనికి తోడు ఎలక్షన్స్ కూడా ఎన్టీఆర్ సినిమాకి బ్రేక్ వేయబోతున్నాయంటూ టాక్ మొదలైంది. మరి దేవరా ఏప్రిల్లో రిలీజ్ కి ఛాన్స్ ఎంతుంది? టాలీవుడ్ లో ప్రస్తుతం దేవర సినిమా హాట్ టాపిక్ అయింది. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర ఏప్రిల్లో రిలీజ్ అవుతుందా లేదా అంటూ టాక్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఏప్రిల్ కే రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా కూడా పోస్టర్ రిలీజ్ చేసింది టీం. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ చేతికి గాయమవడంతో ఈ రూమర్స్ సడన్ గా టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ చేతికి గాయం కావడం, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవడం, గెట్ వెల్ సూన్, త్వరగా సెట్స్ లోకి రావాలని కోరుకుంటున్నామంటూ దేవరా టీం పోస్ట్ పెట్టడం జరిగిపోయాయి. నిజానికి సైఫ్ ది పెద్ద గాయం కాకపోయినా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో షూటింగ్ డిలే అవుతుందని తెలుస్తోంది. సైఫ్ గాయం ఎప్పటికి సెట్ అవుతుందో అన్న క్లారిటీ లేకపోవడంతో దేవరా రిలీజ్ డేట్ మీద డౌట్స్ రైజ్ అవుతున్నాయి జనాల్లో. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవరా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సైఫ్ గాయం స్పీడ్ బ్రేకర్ అయితే ఎలక్షన్స్ కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్లో ఆంధ్ర ఎలక్షన్స్ తో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉండడంతో మాస్ సినిమా అయిన దేవరని అలాంటి టైంలో రిలీజ్ చేయడం రిస్క్ ఏమో అన్న టాక్ స్టార్ట్ అయింది. అందుకే ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన దేవర పోస్ట్ పోన్ అవుతుందేమో. ఒకవేళ కాకపోయినా ఏప్రిల్లో ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా రిలీజ్ చేస్తే ఇబ్బంది తప్పదేమో అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే సైఫ్ మరో 20 రోజులు రెస్ట్ తీసుకున్నా నెక్స్ట్ మంత్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా దేవర రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చేస్తుందని ఆశతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.